తమిళ దర్శకులతో అల్లు అర్జున్ ఎప్పుడు కొత్త సినిమా ప్లాన్ చేసినా అది వర్కౌట్ కావడం లేదు. గతంలో ఒకసారి లింగస్వామితో మూవీ ప్లాన్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ బన్నీ కోలీవుడ్ ను ఎప్పుడు కబ్జా చేద్దాం అనుకున్నా కుదరటం లేదు. జవాన్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడు అని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసింది. పుష్ప 2 తర్వాత ఇమిడియట్ గా పట్టాలెక్కాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ ఇప్పుడు అట్లీ అడుగుతున్న రెమ్యూనరేషన్ కు బన్నీ ఒప్పుకోవటం లేదు. అట్లీ ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తూ ఉండటంతో అతనితో అల్లు అర్జున్ సినిమా లైట్ తీసుకున్నట్లు టాక్. టాలీవుడ్ మాలీవుడ్ మార్కెట్స్ లో టాప్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ కోలీవుడ్ పై కూడా అదే విధంగా గ్రిప్ సాధించాలి అనుకుంటున్నాడు. అందుకోసం గతంలో మరో తమిళ దర్శకుడు లింగుస్వామితో మూవీ ప్లాన్ చేశాడు, అనౌన్స్ కూడా చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు అట్లీతోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది.